తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నా నమస్కారం. చంటి పిల్లలు సంరక్షణ దాని గురించి నాకు తెలిసినవి 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. చంటి పిల్లలు రోజులు డెలివరీ అవుతుంది, డెలివరీ అయి పిల్లడు పుట్టాక వెంటనే కూడా స్నానం చేయించడం, తర్వాత 3 రోజుల నాడు స్నానం, 5 రోజులు, అలాగే 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు, అలాగా పిల్లలకి రోజు విడిచి రోజు స్నానం చేయిస్తాం. తల్లికి రోజు విడిచి రోజు ఒళ్ళు కడుక్కోవడం, బట్టలు మార్చుకోవడం, అలాగా ఈ 11 రోజులు అయిపోతుంది. అయిన తర్వాతనే ఇక కాయం, తల్లికి కాయం ఇస్తారు, చంటి పిల్లలకి కడుపులోకి గుండలు పడతారు 11 రోజుల నుండి కూడా. గుండలు పట్టినప్పుడు వామగుండ, జీలకర్ర గుండ అవి పసుపు, నూనె పసుపు రాస్తాం వెచ్చపెట్టి. ఆ రాసిన రోజున చంటి పిల్లలకి అవి పడతాం ఉదయం సాయంత్రం. నీళ్ళ నాడు చేదుగుండని, సాయంత్రం ఉగ్గు అలాగా పడతాం. 3వ నెల వచ్చాక పిల్లలకి ఏంటి వసకొమ్ము, వస అరగ తీస్తాం, లత్తుకు దూది పడతాం, రస్సిందూరం శుద్ధి చేస్తాం. ఆ శుద్ధి చేసిన రస్సిందూరం కూడా 2 రాపులు చంటి పిల్లడికి పడతాం. ఇవన్నీ కూడా నీళ్ళ వరస నాడు చేయవలసినవి. వసకొమ్మ ఏ రోజుల్లో పడతాము? బుధవారం నాడు నీళ్ళు వరస అయినప్పుడు, బుధవారం నాడు ఏంటి పిల్లడు మంచి బుద్ధి జ్ఞానంతో చక్కని మాటలతోటి బాగుండాలని చెప్పి బుధవారం నాడు పడతాం. మంగళవారం నాడు కూడా అరగ తీసి పడతాం వసకొమ్మ. మంగళవారం నాడు మంచి మాటలు, చదువు, సంపద రావాలి అని. ఆదివారం నాడు కూడా మళ్ళీ నీళ్ళ వరస అయినప్పుడు ఆదివారం కూడా కొంచెం అరగ తీసి పడతాం. ఆదివారం నాడు పడితే ఆయుష్ బాగుంటుంది, ఆయుష్ భగవంతుడు ఇవ్వాలని చెప్పి ఆ సూర్యనారాయణమూర్తికి దండం పెట్టి వస అరగ తీసి పడతాం. లత్తుకు దూది కూడా అలాగే నీళ్లు పోసిన తర్వాతనే లత్తుకు దూది. కొంచెం లత్తుకు దూది అంటే ఏమిటో అనుకోగలరమ్మా కొందరు. అది మన దూదే కాకపోతే ఏంటంటే అది గులాబీ రంగులోని ఉంటుందన్నమాట. ఎలాగ ఇప్పుడు మనం బంగారం వస్తువులు కొన్నప్పుడు కాగితం ఇస్తాడు, ఆ కాగితం కలర్లో ఆ దూది ఉంటుంది. అది ఎలాగా దవ్వ మొక్కలాగా రౌండ్గా ఇప్పుడు కట్ చేసి అమ్ముతున్నారు. అవి దానికి లత్తుకు దూది అంటాం. అదేమిటి, ఒక పీసు 4 భాగాలు చేసి ఒక భాగాన్నేమో చనుబాలలో నానబెట్టి పిల్లడికి నీళ్లు పోసిన తర్వాత అనమాట అది పడతాం కడుపులోకి. అలా పిండేసి కడుపులోకి ఆ పాలు పట్టేసి ఆ దూదేమో పెదవులకి రాస్తాం అన్నమాట. పెదవులకు రాస్తే మంచిదని చెప్పేసి తర్వాతని వసకొమ్మ కూడా అరగతీసి పిల్లల నుదుటిని, అరచేతిని, అరిపాదానికి పెట్టి ఆ కడుపుకి పడతాం అన్నమాట. ఆ వసకొమ్ము పాలు కొంచెం కలిపేసి అలాగా చేసుకుంటే పిల్లలకి బాగుంటుంది. మంగళవారం నాడు అది, ఆదివారం నాడు పడతాం, మళ్ళీ బుధవారం నాడు ఈ 3 వారాలు కూడా నీళ్ళ వరస అయినప్పుడు వసకొమ్మ పడతాం. రస్సిందూరం ఏ రోజైనా పర్వాలేదు. ఇవి అన్నీ కూడా ఏంటంటే 3వ నెల వచ్చాకనే పిల్లలకి ప్రారంభించాలి ఈ పట్టడం అన్నది. గుండల మట్టుగా 11 రోజుల నుండి పడతాం. ఇవి ఉన్న వగైరాలన్నీ కూడా 3వ మాసం వచ్చాక పడితే మంచిది. పిల్లలకి ఒంటికి బాగుంటుంది. గుండలు డాక్టర్లు చెప్తారు ఇవి పనికిరాదు, అవి పనికిరాదని, కానీ అవన్నీ మానకుండా మన పని మనం చేసుకోవాలి. ఈ గుండలన్నీ కూడా ఏంటంటే మనం దంచిన తర్వాతనే వస్త్రకాళితం చెయ్యాలి. ఒక పల్చని బట్టలోని వేసి జల్లించి చేతితో వేసి రాస్తే గుండలు అంటే ఏంటి, వాముగుండ, జీలకర్ర గుండ, మెంతి గుండ, వేచిన కరక్కాయ గుండ, వేచిన దుంప పసుపు గుండ, చేదుగుండ, ఇవన్నీ కూడాను పిల్లల ఆరోగ్యాన్ని అనుసరించి నిత్యం పట్టవలసినవి. కాపు నాడు పడతాము ఉదయం వాముగుండ, సాయంత్రం జీలకర్ర గుండ. నీళ్ళ వరసన పడతాము ఉదయం చేదుగుండ, సాయంత్రం పట్టినప్పుడు కొంచెం ఆవు నెయ్యి, చనుబాలు, మెంతిగుండ వేసి ఒక్క తేనె చుక్క వేసి పడతాం నీళ్ళ వరస నాడు సాయంత్రం. ఈ గుండలన్నీ కూడా ఏంటంటే వేచినవే, అన్నీ వేచేసి వస్త్రకాళితం చేసి పిల్లల కోసం వేరేగా డబ్బీల్లో వేసి ఉంచుకోవాలి. అలాగా చేసుకుంటే పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది. తల్లులు కూడా కాయం తింటే వాళ్ళకి ఒంటికి నడుముకి దిట్టం, నెయ్యి, సొంటి గుండ, అన్నం మీద గుండ ఇవన్నీ తినాలి. కొన్ని పదార్థాలతోటి కాయం అన్నది చేస్తారు. ఆ దినుసులు అన్నీ చేసి ఆ కాయం తింటే వాళ్ళకి 40 రోజులు తిన్నట్టుగా ఉంటే
చాలా మంచిది. ఈ వస్తున్న వర్షకాలంలో పురుడైన వాళ్ళు ఖచ్చితంగా కాయం తింటే ఎంతో బాగుంటుంది ఒంటికి, తల్లులకి పిల్లలకి. నడుముకి సంబంధించి కూడా ఏ సమస్య లేకుండా నడుము దిట్టం అనేవాళ్ళు పూర్వం. అవన్నీ తింటే నడుముకు దిట్టంగా ఉంటుంది, మంచిది అని చెప్పేవారు. అలాగాను పిల్లలకి చూసుకుంటే అయితే ఈ రోజుల్లో పిల్లలతో చేయడం కష్టమే. ఎందుకంటే పిల్లలు మొండితనాలు పట్టుదలలు కూడా అలాగే ఉన్నాయి. ఫోన్ ఇవ్వండి తినమంటారు, పడుకోమంటారు, లేచింది మొదలు వాళ్ళకి అదే ఉండాలి చేతిలో. మనుషులతోటి అవసరం లేదు, ఫోన్లతోటే వాళ్ళకి పని పెట్టుకుంటున్నారు. కనుక ఈ రోజుల్లో చేసుకోవడం కష్టమేను. ఇప్పుడు మీకున్న ఒత్తిడి, పని ఒత్తిడిని బట్టి మీకు ఎలాగుంటుంది, తల్లులకు కానీ తండ్రులకు కానీ వాళ్ళకి ఫోన్ ఇస్తే వాళ్ళ కర్మని వాళ్ళు ఆడుకుంటారు, మా పని మాకు అయిపోతుంది అనేది మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు దానివల్ల వాళ్ళకి మంచిది కాదు, కంటికి ఇప్పటి నుండి మంచిది కాదు. తినే ఆహార పదార్థాల్లో బలమైన ఆహారాలు వాళ్ళకేం ఎక్కడం లేదు. పూర్వం మనం తినే తిండి సదుపాయాలు వేరు, ఇప్పుడు పిల్లలు తినే సదుపాయాలు తిళ్ళు వేరు. అందుకు అలాగా అజాగ్రత్తలు కాకుండా జాగ్రత్తగా పిల్లలకి మెల్లిగా నచ్చచెప్పి చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం.